ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. మధురలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు. గులాబీ తోట కృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. రష్యా వ్యోమగామి సెర్గ్ కోర్స్కోతో డిప్యూటీ సీఎం పవన్ మర్యాదపూర్వకంగా భేటీ. ఏపీలో స్పేస్ సెంటర్ ఏర్పాటుపై చర్చ. మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించరాని పాపం. దోషులను విడిచిపెట్టకూడదు. దేశంలో నారీమణులపై పెరుగుతున్న ఆకృత్యాలపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం. నగరంలో ఘనంగా కనకదుర్గమ్మ అమ్మవార్ల ప్రబల మహోత్సవం. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం వేళ ప్రబల ఊరేగింపులో పాల్గొన్న నగరవాసులు. మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహారాష్ట్రలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ దేశంలో నారీమణులపై పెరుగుతున్న ఆకృత్యాలపై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టకూడదని తెలిపారు. మహిళల భద్రతకు దేశం ప్రాధాన్యమివ్వాలని వ్యాఖ్యానించారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్లోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే దేశ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తారు. దేశంలో ఉన్న మహిళల బాధను అర్థం చేసుకోగలరన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించరాని పాపం. దోషులెవరైనా వదిలిపెట్టొద్దని దేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి చెబుతానని తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదు. ఆసుపత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజం, ప్రభుత్వంగాను మనందరి పెద్ద బాధ్యత అని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. माताओं, बहनों, बेटियों का सामर्थ्य बढ़ाने के साथ साथ उनकी सुरक्षा भी देश की प्राथमिकता है. मैंने लाल किले से भी बार बार इस विषय को उठाया है. आज देश का कोई भी राज्य हो, अपनी बहनों, बेटियों की पीड़ा को, उनके गुस्से को मैं समझ रहा हूं. मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है. दोषी कोई भी हो, वो बचना नहीं चाहिए. उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए. अस्पताल हो, स्कूल हो, दफ्तर हो या फिर पुलिस व्यवस्था, जिस भी स्तर पर लापरवाही होती है, सबका हिसाब होना चाहिए. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతానుసారం జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవటం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు సాగడమే అని, ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘ శ్యాముని కృప, కటాక్షం రాష్ట్ర ప్రజలపై సదా ఉండాలని కోరుకుంటున్నానంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నయ్య జన్మించిన మధురలో ఈ వేడుకలు మరింత శోభాయమానంగా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన కృష్ణ భగవానుని భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను కనులారా తిలకించి ఆనంద పారవస్యానికి లోనవుతున్నారు. వేకువజాము నుంచి యశోదనందునికి అభిషేకాలు, పూజా మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాలకి భక్తులు సిద్ధమవుతున్నారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ కోర్వన్తో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్లోని నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి చర్చించారు. ఇటీవల చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లాయర్ను చూపించి దాని పనితనాన్ని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ సీఈఓ కేషన్ కోరారు. స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, భారత్లో ఎక్కడా లేదని చెప్పారు. ఏపీలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మరింత అవగాహన పెంచవచ్చునని పేర్కొన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రష్యా వ్యోమగామి సెర్గీ కోర్వన్ను పవన్ ఘనంగా సత్కరించారు. చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గీ 6 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి విశేషాలను, అంతరిక్షంలో ఎలా ఉండగలిగారో పవన్ అడిగి తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ భేటీలో స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు యజ్ఞసాయి, ఎస్బి అర్జున్ రాయ్, సాయి ధన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడి దయతో ప్రజలతో పాటు పశు పక్షాదులు ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడవాలని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కృష్ణ భక్తులు కృష్ణ మందిరాలు నిర్మించాలని భావిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా వారికి సహాయ సహకారాలు అందించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆ శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా, సుఖంగా ఉండాలని, పశుపక్ష్యాదులన్నీ కూడా చల్లగా ఉండాలని, వ్యవసాయం బాగుండాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుడిని లోకేష్ బాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడిని మనసారా ప్రార్థించారు. చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా వాటిని పరిగణలో తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభంలో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వేడుకుంటాను. జైకోటలో శ్రీకృష్ణ మందిరానికి మన గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు విచ్చేయడం, వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ గులాబీ తోటలో వేంచేసినటువంటి శ్రీకృష్ణుడికి, ద్వారకలో శ్రీకృష్ణుడికి, మధురలో శ్రీకృష్ణుడికి జరిగినన్ని కష్టాలు వచ్చాయి. 10వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని గులాబీ తోటలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కృష్ణుడు మహిమ కలిగినటువంటి కృష్ణుడు. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారని మహిమని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. విద్యార్థికులు మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకుంటా ఉన్నారు. ఒక మహిమ కలిగినటువంటి శ్రీకృష్ణుడిని కృష్ణాష్టమి రోజు ఉత్పల్ల పూజ సంయుక్తం నేలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు అన్న భగవాన్ శ్రీకృష్ణుడిని ఈరోజు ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్మరించుకోవడం వల్ల వారి పాపాలన్నీ కూడా కొలిగి వారికి ధన్యత పొందుతారని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ గులాబీ తోటలోని శ్రీకృష్ణ మందిరంలో భగవాన్ శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆయన ద్వీపాన్ని ఆదివారం సందర్శించారు. సందర్శకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ద్వీపం నిరాధరణకు గురైందని, అభివృద్ధి చేయకుండా విస్మరించిందని ఆరోపించారు. ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చడంతో పాటు ద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. బోట్లో నదీ విహారం చేసి పలు క్రీడలను ఆడారు. తెదేపా, భాజపా, జనసేన నాయకులు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. భవానీ ఐలాండ్స్ మొత్తానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ డెవలప్ చేయడానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు కానీ అందరూ కూడా ఎక్స్కర్షన్స్కి, పిక్నిక్కి రావాలంటే ఇది ఒక పెద్ద రిసార్ట్ కింద చేయడానికి పొటెన్షియల్ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది నాకు. డెఫినెట్గా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి ఏం చేయాలనేది ఒక ప్రణాళిక తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో పిల్లలందరూ బాగా సంతోషంగానే ఉన్నారు. కానీ నేను చూసిన పార్కులు కానీ ఇలాంటి భవానీ ఐలాండ్స్ లాంటి ఎన్నో చూశాను ప్రపంచంలో. వాటితో కంపేర్ చేసుకుంటే మనకి పొటెన్షియల్ ఎక్కువ ఉంది, కానీ పూర్తిగా మనం వాడలేకపోతున్నాం అనేది నా అభిప్రాయం, మొట్టమొదటిసారి అభిప్రాయం. కాబట్టి వర్కౌట్ చేసి ఒక్క విజయవాడ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా దీని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లేస్ కింద తయారు చేయించే దిశగా తీసుకెళ్తాం. టూరిజాన్ని ఏ విధంగా ఇక్కడ అంటే వర్కౌట్ చేయాలి. ఇక్కడ డెఫినెట్గా పొటెన్షియల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ తర్వాత సేఫ్టీ మెజర్స్ కొంచెం ఎక్కువ తీసుకొని బాగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా అధ్యయనం చేసి ఏం చేయాలో చూస్తాం. వర్తమానంలో ఏం చేయగలం, భవిష్యత్తు ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేయాలనే దిశగా నేను పనిచేస్తాను. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన వేడుకలు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో నయన మనోహరంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది, అర్చక బృందం చే శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానులకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన, మంత్రపుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాలు, అనంతరం గోశాలయందు గోపూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
క్రూరవరదాయ నమః ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః ఓం ఆచరిత సర్వవిధ అత్యనేన ఏతత్ఫలం ముప్పై ముఖ్యభామాసమేత శ్రీకృష్ణ పరమాత్మన దేవత దివ్య శరణ అరవిందార్పితమస్తు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేయడాన్ని ఖండిస్తూ ఎన్ఆర్వేలీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పిబి సిద్ధార్థ కళాశాల నుంచి పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్ మీదుగా నిర్మలా జంక్షన్ వరకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి పిబి సిద్ధార్థ కళాశాల వరకు నిర్వహించారు. క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా రక్షణ సామాజిక బాధ్యత అని నినాదాలు చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ఆర్వేల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి ఈ ర్యాలీ చేస్తున్నామండి. ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే కోల్కతా రేప్ కేసుని మేము నిరసనగా మా క్లబ్ తరఫున పిబి సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి మాకు స్టూడెంట్ సపోర్ట్ కూడా ఉందండి. అక్కినేని హాస్పిటల్ డాక్టర్ మణి గారు ఆ హాస్పిటల్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది మాకు. సో ఈ రేపు నిరసనగా మేము ఆ ముద్దాయిల్ని శిక్షించాలి. ఎలాంటి శిక్ష అంటే ఎవరైనా సరే ఒక గర్ల్ మీద చెయ్యి వేయాలి అంటే అది ఆ పనిష్మెంట్ అనేది గుర్తుకు రావాలి. వాళ్ళకి చెయ్యి వేయడానికి కూడా భయపడాలి. అలాంటి పనిష్మెంట్ని మేము సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి కోరుకుంటున్నాము. దానికి మేము సపోర్ట్ చేస్తున్నామండి. నా పేరు సంధ్య అండి. ఎన్ఆర్వేల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ నేను, సంధ్య కంతేటి. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఉమెన్స్ హెల్త్ కేర్ కోసం చాలా అడ్వాన్స్డ్గా చేసినది. నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా అమెరికాలో ఒక 44 ఏళ్ళ నుండి వచ్చాను. దానివల్ల అసలు ఇది వింటే నాకు కళ్ళ నీళ్ళు కాదు, అసలు ఇది తల తిరిగినట్టు ఏంటో చాలా సిక్ అయిపోయి, ఇలాంటి మనుషులు, అంత మానవత్వం లేని మనుషులు అలా చేసి 8వ తారీఖున చేస్తే వాళ్ళు 25వ తారీఖు వచ్చినా అది ఎవరో పట్టుకోలేకపోవటమో, దాని గురించి డెసిసివ్ యాక్షన్ ఇంతవరకు లేకపోవటం అనేది మన జస్టిస్ సిస్టము, మన గవర్నమెంట్ సిస్టము, మన పోలీస్ సిస్టమ్ మీద చాలా బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ఉంటే దేశం మొత్తం మీద అసలు ఉమెన్కి ప్రొటెక్షన్ అనేది ఎక్కడుంది, ఎలా తీసుకురాగలరు? ఈ లా మేకర్స్ అందరూ కూర్చుని పార్లమెంట్లో పెద్ద సెషన్ పెట్టి దీన్ని ఏం చేయాలి అనేది ఆర్డర్ లాగా పాస్ చేస్తే ఎవరన్నా చెయ్యాలన్నా భయపడేటంతటి మంచి ఆర్డర్ కావాలి మాకు. ఇప్పుడు అది ఉంటే తప్ప దీనికి విముక్తి లేదని నా ఉద్దేశం. ఇన్ని 17 రోజుల కింద తెలియలేదంటే తెలియకుండా ఎన్ని జరిగిపోతున్నాయో, ఎన్ని అండర్ ద కార్పెట్ కవర్ చేస్తారంటాం మేము. అది అంటే అండర్ ద మ్యాట్, అండర్ ద కార్పెట్, పైకి రాకుండా తొక్కి పెట్టేసి బయటికి రాని ఎన్ని ఉంటున్నాయి. అలాంటి స్టాటిస్టిక్సే లేవు. దీనికి అంతం అయితే కానీ ఉమెన్కి ఇది లేదు. లిబరేషన్ కావాలి, దీనికి ఎండ్ కావాలి. మనము చూస్తూనే ఉన్నామండి. 2012లో నిర్భయ కేసు, మళ్ళీ 2016లో దిశ కేసు, అగైన్ 2024 అభయ అంటున్నారు. అంటే దీనికి ఎండ్ పెట్టట్లేదు. స్ట్రింజెంట్ లాస్ రావాలి సార్. ఎలాంటి లాస్ రావాలంటే ఇన్సిడెంట్ జరిగి మనిషిని పట్టుకున్న తర్వాత ఎంక్వైరీలో తెలిసిపోయిన తర్వాత వాడు కాళ్ళు చేతులు తీసేయాలండి, రెండు. అసలు ఇంకా ఓన్లీ ద మిడిల్ బాడీ ఉండాలి. వాడికి ఆ పెయిన్ సర్వైవల్ అనేది ఎంత కష్టం ఉంటుందో అలా ఉండాలి. అండ్ జడ్జిమెంట్ కూడా వితిన్ 16 days జడ్జిమెంట్ వచ్చేయాలి సార్. దట్ షుడ్ బి ద స్ట్రింజెంట్. అలా ఉండాలి. ఎవ్వరు భయపడట్లేదు. దేర్ ఆర్ నో స్ట్రింజెంట్ లాస్ ఇన్ స్పైట్ ఆఫ్ పాష్ అన్నారు, వచ్చింది, ఎవరు భయపడలేదు. మళ్ళీ ఇమీడియట్గా 8 yearsకి ఇలా యాక్ట్ జరిగింది. అవునా కదా? సో ఫస్ట్ ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్ సార్. అండ్ ఫస్ట్ ఉమెన్ రెస్పెక్టెడ్ అనేది లాసే. మన ఫండమెంటల్ లా ఉన్నా కానీ నోబడీ ఈజ్ డూయింగ్ దట్. వీఆర్ నాట్ ఈక్వల్ టు ది మ్యాన్ లైక్. సో స్ట్రింజెంట్ లాస్ అండ్ ద పనిష్మెంట్ షుడ్ బి సచ్ దట్ మనిషిని చంపేస్తే వాడు ఏం ఫీల్ అవ్వడండి, ఎప్పుడైనా చచ్చేదే కదండి. ఈ కరోనా హ్యాస్ థాట్ దెమ్ ఆల్ ద సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. చావుకు భయపడకుండా. అలా కాదు, వాడు బతికిన్న వాళ్ళు చస్తూ బతకాలి. లైక్ దట్ పనిష్మెంట్ షుడ్ బి. పశ్చిమ నియోజకవర్గంలో గత 70 సంవత్సరాల నుంచి రామ మందిరం వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గమ్మ ప్రభ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని కనకదుర్గ ప్రభ మహోత్సవాల కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ తెలిపారు. లోక కళ్యాణార్థం కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు.
నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 4 స్తంభాల సెంటర్ రామ్ మందిరం వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గ ప్రభ మహోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రభ మహోత్సవ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ ప్రభ మహోత్సవ కార్యక్రమంలో విచిత్ర వేషధారణతో పాటు డప్పు వాయిద్యాలతో ఊరేగింపు కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దుర్గాప్రసాద్, బాడిత రూపేష్, బాడిత సాంబశివరావు మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి రామ్ మందిరం వద్ద శ్రీ కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసం 3వ ఆదివారం ఘనంగా జరుపుకోవటం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాలివాహన నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ సుమారు గత 70 సంవత్సరాలుగా విద్యాధరపురం రామ్ మందిరం సెంటర్లోని కుమ్మర వీధుల్లో ఈ యొక్క అమ్మవారి ప్రభ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈ రోజున కూడా ఈ అమ్మవారి ప్రభ మహోత్సవం జరుగుతున్నది. ఇందుకు కలిగినటువంటి కారణం పెద్దలు చెప్పేటటువంటిది, ఒకనాడు విజయవాడ నగరంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో విష జ్వరాలు, డయేరియా లాంటి అంటు రోగాలు ప్రబలిల్లేటటువంటి పరిస్థితిలో అమ్మవారికి మొక్కుకొని ఈ రకమైనటువంటి ప్రభ నిర్వహించడం ద్వారా ఆ రోజును మొత్తం కూడా మంచి జరిగిందనేటటువంటి నమ్మకంతో తరతరాలుగా తరాలు మారినాయి. 70 సంవత్సరాలు సుమారుగా ప్రతి ఏటా శ్రావణ మాసం 3వ ఆదివారం నాడు ఈ యొక్క అమ్మవారి ప్రభ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అందరూ కూడా కాంక్షించేటటువంటిది అన్ని మతాలు, అన్ని కులాల వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలతోటి అమ్మవారి ఆశీస్సులతోటి ఉండాలనేటటువంటి కాంక్షతోటి శాలివాహన సంఘం కుమ్మర వీధిలో ఉన్నటువంటి సంఘం వారి ప్రభ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆ ప్రసాదాల్ని స్వీకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా కుమ్మరి శాలివాహన ఆధ్వర్యంలో గత 60-70 సంవత్సరాల నుంచి మా ఘట్టానికి రామ మందిరం రోడ్లో అమ్మవారికి ఘనంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం ఇది ఎంతో ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి ఈ ఉత్సవాలు ఇలాగే రానున్న తరాలు కూడా మర్చిపోకుండా బాగా జరగాలని ఈ కార్యక్రమం నిర్వహించిన సంఘ సభ్యులందరికీ అమ్మవారి దయా కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. గత 65 సంవత్సరాల నుండి ఇది 64వ సంవత్సరం ఇక్కడ కొమ్మర్లో ప్రతి శ్రావణ మాసం 3వ ఆదివారం నాడు అమ్మవారి ప్రభ మహోత్సవం జరుపుతారు. ఆ పెద్దలు నిర్ణయించే ప్రకారం మేము సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడా టైం టు టైం మేము అమ్మవారి సంబరం చేస్తాము. ఈ అమ్మవారి సంబరానికి మన గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న కుమ్మరులు, అలాగే ఇక్కడికి వచ్చిన ఇతర ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా జయప్రదం అందరూ పాల్గొని మంచిగా జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే విజయవాడ చుట్టుపక్కల ఉన్న కుమ్మరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారని మేము మనవి చేసుకుంటున్నాం. నా పేరు భర్తవరపు దుర్గాప్రసాద్, ఇక్కడ శాలివాహన సంఘానికి అధ్యక్షుడిని. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం ఏర్పడిందని మాదిగల ఆత్మీయుల కలయిక గ్రూప్ అధ్యక్షుడు అజిత్ బాబు తెలిపారు. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిలకు సహకరించిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు పాసిన మాదిగ పోరాట యోధులకు నివాళులర్పించినట్లు తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపి సుప్రీంకోర్టులో విజయం సాధించిన మాదిగ దండోర ఉద్యమానికి మాదిగల ఆత్మీయ కలయిక ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అభినందన సమావేశం జరిగింది. వర్గీకరణ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాదిగల ఆత్మీయ కలయిక అధ్యక్షుడు కటికల అజిత్ మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. పోరాటానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన మాదిగలకు జోహార్లు తెలిపారు. తీర్పు ఇచ్చిన జడ్జిలకు సహకరించిన రాజకీయ పార్టీలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల వారీగా వర్గీకరణ కాకుండా రాష్ట్రం మొత్తానికి ఒకే విధంగా గత వర్గీకరణను అమలు చేసిన విధంగా వర్గీకరణ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుపన్న పండు, నంబూరి సురేష్ బాబు, కండెల వరప్రసాద్, పచ్చల రాజేష్, మందా సుధాకర్, పులపాక కిషోర్ కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మరి ఎంఆర్పిఎస్ ముందుండి కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేసి ఈ రోజున మరి ఏబిసిడి వర్గీకరణ అనేది సాధించడం జరిగింది. దానికి ఈ మా ఆదిగ ఆత్మీయ కలయిక తరఫున
మేమందరం కూడా ఆ పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాభినందనలు తెలియజేయడం కోసం ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 30 సంవత్సరాల్లో అనేక మంది అసూలు బాశారు. మరి వారికి కూడా మా జోహార్లు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి 7 జడ్జిలు కూడా మేమందరం కూడా మా మ్యాక్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు కూడా ఈ 30 సంవత్సరాలు ఈ సుదీర్ఘ పోరాటాన్ని మరి వారు దృష్టిలో ఉంచుకొని మందాకృష్ణమాదిగ గారి యొక్క పోరాట పటిమని అభినందిస్తూ వారు తీసుకునే ఈ నిర్ణయానికి కేంద్రం కూడా ఎంతో సహకరించి ఈ వర్గీకరణని మరి తెర మీదకు తీసుకురావటం, దాన్ని వారు చెప్పినట్టుగానే మరి త్వరితగతిన పూర్తి చేసి ఆ సుప్రీంకోర్టులో ఈ తీర్పు అనేది రావటం జరిగింది. మరి దానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి త్వరితగతిన పొలిట్ బ్యూరో మీటింగ్ వేసి దానిలో కూడా జిల్లాల వారీగా చేస్తామని అన్నారు. మరి దాని గురించి మేము కొద్దిగా పెద్దలతో మాట్లాడి జిల్లాల వారికి కాదు, గతంలో ఎలాగైతే చేశారో ఆ విధంగా చేయాలని కూడా మా ఆకాంక్షని పెద్దల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి గల కారణం, సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ 30 ఏళ్ల పోరాటాన్ని నడిపిన మందకృష్ణమాదిగ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న వారందరూ ఈ భాగస్వామ్యాన్ని వాళ్ళ అనుభవాలని పంచుకుంటూ ఇదొక ఆనందమైన క్షణంగా భావిస్తూ ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వర్గీకరణ ఆకాంక్షని అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని అని మేము భావిస్తున్నాం. వాజ్పేయి గారి తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా అఫిడవిట్ వేయటమే కాకుండా వర్గీకరణకు అనుకూలంగా మాకు వర్గీకరణ పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని కూడా తెలపడం మా విజయంలో మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వర్గీకరణ పట్ల పూర్తి సానుకూలతను వ్యక్తం చేయడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవ కమిటీ 75వ వార్షికోత్సవ వేడుకలు దుర్గా అగ్రహారంలో ఘనంగా జరిగాయి. 3 తరాల నుంచి నిర్వహిస్తున్న అమ్మవారి ప్రభల మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బేతాల నృత్య ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, తీన్మార్ నడుమ కనకదుర్గ అమ్మవారికి ప్రతిమ మహోత్సవం పురవీధుల్లో ఘనంగా జరిగింది. విజయవాడ సెంట్రల్లోని దుర్గా అగ్రహారం ప్రాంతంలో శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ప్రభ మహోత్సవ కమిటీ 75వ వార్షికోత్సవ వేడుకలు నిన్న సాయంత్రం కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం దుర్గా అగ్రహారం మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం నిర్వహించిన ప్రభ మహోత్సవం పురవీధుల్లో వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానికులు వెంకటరామరాజు, చిక్కవరపు తిరుమలరావు మాట్లాడుతూ సుమారుగా 1950 నుండి స్థానికులందరి సహాయ సహకారాలతో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ప్రభ మహోత్సవ కమిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు సుమారు 3 తరాల నుంచి శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రభ ఊరేగింపు మహోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బేతాల, కోయ నృత్య ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, తీన్మార్ డప్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు లిక్కి పుల్లయ్య వారి వీధి నుండి ప్రారంభమై అగ్రహారం అంతా తిరిగి మరలా లిక్కి పుల్లయ్య వీధికి చేరుతుందని తెలియజేశారు. కార్యక్రమం ముగింపులో భాగంగా వేలాది మంది భక్త జనానికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మా కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవం గత 74 సంవత్సరాలుగా, అంటే ఈ సంవత్సరం 75వ సంవత్సరం, 75వ వార్షికోత్సవం మేము ఘనంగా జరుపుకోగలుగుతున్నాము. ఇది మేము నిర్వహించే 3వ తరం. మాది
మొదటి 2 తరాలు అంటే మా తాతగారులు చేశారు, తర్వాత మా తల్లిదండ్రులు చేశారు, తర్వాత 3వ జనరేషన్ మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమం దుర్గా అగ్రహారం లిక్కిపుల్లయ్య వీధి నుంచి ప్రారంభమై అన్నదాన సమాజం రోడ్డు, అయ్యన్నాయుడు వీధి, కనకమ్మ గారి వీధి, నంబూరివారి వీధి, ఈ తదితర ఈ పేటలన్నీ కూడా తిరిగి అమ్మవారు మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే లిక్కిపుల్లయ్య వీధిలో క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం అంటే ఈ 75వ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఉదయం అన్నప్రసాదం కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విశేషం ఏమిటంటే ఉదయం మహిళలందరూ కలిపి ఇక్కడ ఉన్న గ్రామ దేవతలకు గణాచారి తీసుకుని, అంటే గణాచారి పసుపు కుంకుమలు, గాజులు, చీరలు, పూలు, పళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి సాయంత్రం సమయంలో ఈ బేతాళ నృత్యాలతోనూ కాళీ వేషాలతోనూ రకరకాల వాయిద్యాలతోనూ అమ్మవారి ప్రభా మహోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ 75వ వార్షికోత్సవం మా చేతుల మీదుగా జరగడం అమ్మవారు మాకు అందించిన మహద్భాగ్యంగా భావిస్తున్నాం. నేను గత మా తాతల ముత్తాత నుంచి వస్తుందండి. ఈ తరము వాళ్ళ పిల్లల నుంచి మేము చేస్తున్నాము. 74 ఏళ్ళు సద్వినియోగం చేశాము. ఈసారి 70 సంవత్సరం చాలా ఘనంగా వచ్చేదని చెప్పి మేము చేస్తున్నాము. అది చేసిన తర్వాత ఈ పేటలో ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం కూడా ఉన్నది. ఇవాళ చాలా సన్మానం చేస్తున్నాం. చాలా సన్మాన కార్యక్రమం ఉందండి. అలాగే రేపు 75వ సంవత్సరం కాబట్టి అందరికీ ఒక 1500 పీపుల్కి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. రేపు మధ్యాహ్నం 12 o'clock నుంచి 3 గంటల వరకు ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధురలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు. గులాబీ తోట కృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. రష్యా వ్యోమగామి సెర్గ్ కోర్స్కోతో డిప్యూటీ సీఎం పవన్ మర్యాదపూర్వకంగా భేటీ. ఏపీలో స్పేస్ సెంటర్ ఏర్పాటుపై చర్చ. మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించరాని పాపం. దోషులను విడిచిపెట్టకూడదు. దేశంలో నారీమణులపై పెరుగుతున్న ఆకృత్యాలపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం. నగరంలో ఘనంగా కనకదుర్గమ్మ అమ్మవార్ల ప్రబల మహోత్సవం. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం వేళ ప్రబల ఊరేగింపులో పాల్గొన్న నగరవాసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.